క్రిస్మస్ అనగా అర్థం ఏమిటంటే దేవునిని ఆరాధించడం అని అర్థం. దేవుణ్ణి ఆరాధించటం. ఏమండి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన మహోపకారములను బట్టి దేవుని మనం ఆరాధించాలి. మంచిది. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, చిన్నగొల్లపాలెం గ్రామంలో ఈ డిసెంబర్ 2025 సంవత్సరం 25వ తారీఖున నీ సన్నిధిలో ఉండి ఆనందించే భాగ్యం మాకు అనుగ్రహించారు. ఇక్కడ స్థానిక సంఘ కాపరి దైవజనులు, మా ప్రియులు, మాకు అత్యంత ప్రియులు బెంజమిన్ అయ్య గారిని బట్టి, పాస్టమ్ గారిని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే సంఘ పెద్దలు, వారి వారి కుటుంబాలు, సంఘ సభ్యులు, పరిశుద్ధులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేసిన మా ఆత్మీయ కుమారుడు రవికుమార్ గారిని బట్టి, అలాగే వారి సతీమణి మా సోదరి నాగలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తె కుమారుడు నాగలక్ష్మి గారికి తల్లి గారు కుమారి గారిని బట్టి, అలాగనే రమేష్ వారి తల్లి గారిని బట్టి, ఇంకా రక్త సంబంధం బట్టి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. అదేవిధంగా వేదికను అలంకరించిన దైవజనులైన ప్రియులు మల్లికార్జునరావు గారిని బట్టి, ప్రియులు యోహాన్ గారిని బట్టి, ప్రియులు తమ్ముడు నాగకృష్ణ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన పెద్దలు అందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ సంతోషకరమైన సమయంలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడండి. ఒకవేళ రాబోయే నాయన సమయంలో ఎవరైనా లైవ్ చూస్తుంటే వారితో కూడా మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ, ఈ గొల్లపాలెం గ్రామాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ, ఈనాడు ప్రపంచమంతా నిన్ను స్మరించుకుంటూ, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నీ జన్మలో ఉన్న ఆనందాన్ని, నీ జన్మలో ఉన్న ఆశీర్వాదములు, దీవెనలు అనేకులు పొందుకోవడానికి మీరిస్తున్న ఈ ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తూ, నాకు ముందుగా చక్కటి గ్రీటింగ్స్ అందించిన దైవజనులను బట్టి మీకు వందనాలు. చక్కటి మాటలు వారికి తెలియజేస్తూ వచ్చారు. మీ దాసునిగా నన్ను కూడా బలపరిచి వాడుకోమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. లేదా చదవబడిన లేఖన భాగములో దూత వచ్చి చెబుతుంది ఏమనంటే, ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానం. చూసారా, ప్రజలందరికీ, అందరికా కొందరికా? అందరికీ, ప్రజలందరికీ. అంతేకాదు, భూమి మీద ఉన్న ఇప్పుడు అందరికీ, ఇక పుట్టబోయే తరాలకి, ఇంతకుముందు గతించిన తరాలకి, అన్ని తరాలకి ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది సువర్తమానం. ఇది ఇంకెంతకంటే శుభవార్త మరొకటి లేదు. కొంచెం మాట జ్ఞానంగా వినండి. ఇంతకంటే శుభవార్త మరొకటి లేదు. ఇదే సువర్తమానం. ఇది ఎందుకు సువర్తమానం అయింది? ఎందుకు ఇది ఇంత మంచి శుభవార్త అయింది? సువర్తమానం అంటే అర్థం ఏమిటి? మంచి వార్త. ఏంటి ఇందులో ఉన్న మంచి ఏమిటి?
ఈ సువార్తలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఎందుకు ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం ఎందుకయ్యింది అనేది నేను ఒక 4 విషయాలు మీ ముందుంచి నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మొట్టమొదటి విషయం, ఎందుకు ఇది మహా సంతోషకరమైన సువర్తమానం అయిందంటే, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే 3:18. ప్రకటన 3:18. ఓకే. అగ్నిలో పుటమవేయబడిన బంగారమును, ఈ మాట మనకు కావాలి, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు ఇవ్వటానికి వచ్చాడు ఆయన. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే, నెంబర్ 1, మొదటి విషయము, దిశముల సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రాలు మనకిచ్చి, దిశముల సిగ్గు కనబడకుండా మన అవమానాన్ని తొలగించడానికి, మన సిగ్గును తొలగించడానికి, మనల్ని తల ఎత్తుకుని నిలబడేలాగా చేయడానికి, మనకి ఘనతనివ్వడానికి యేసు ప్రభు లోకంలో జన్మించారు. ఏ వస్త్రాలు ఇచ్చి దిగంబరత్వం తొలగిస్తాడు? తెల్లని వస్త్రాలు ఇచ్చి. మీరు చూడండి, బట్టలు లేకపోతే అవమానమేనా? మనం చిరిగిపోయిన బట్టలు వేసి రోడ్డు మీద తిరగలమా? ఎలా ఫీల్ అవుతాం? ఇప్పుడు షర్ట్ చిరిగిపోయింది అనుకోండి, అలాంటి షర్ట్ వేసి రోడ్డు మీద వెళ్తే ఎలా ఫీల్ అవుతాం? చాలా గిల్టీ ఫీల్ అయిపోము. ధైర్యం ఎదరికి వెళ్ళగలమా? అరే, నా బట్టలు చిరిగిపోయినాయి, ఎవరైనా చూస్తే ఇది ఎంత అవమానం, ఎంత సిగ్గు అని మనం చాలా సిగ్గుపడుతూ ఉంటాం. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు లేకుండా బయటకు రాగలమా? ఎందుకని? అది అవమానం. అది దిగంబరత్వము అవమానానికి సూచన. బట్టలు లేకుండా మనం బయటికి రాలేము. విన్నారా? బట్టలు లేకుండా బయటికి రాలేము. బట్టలు లేకుండా రోడ్డు మీద తిరగలేము. బట్టలు లేకుండా అసలు క్షణం కూడా బాత్రూం నుంచి బయటికి రాము. అది దిగంబరత్వానికి దిగంబరత్వం దేనికి సూచనంటే, అవమానానికి సూచన, సిగ్గుకు సూచన, నిందకు సూచన. కనుక మనుషులందరూ దిగంబరులైపోయారు. ఎప్పుడయ్యాడు మనుషులందరూ దిగంబరులు? ఎప్పుడయ్యారు? ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం కాడి నుంచి చదివితే, ఆదికాండం 3:9 కాడి నుంచి మనం చదివితే, కొంచెం లేఖనాలు చదవండి, 9 కాడి నుంచి చదివితే, అమ్మ దేవుడని యెహోవా ఆదామును పిలిచి, అదిగో నువ్వెక్కడ ఉన్నావని అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు అదిగో దిగంబరిగా ఉంటిని కనుక అదిగో భయపడి దాగుకొంటిని. దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. సరే చూడండి, దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. ఇంతకు ముందు ఆదాము ఎలా సంచరించాడు దేవుని ఎదుట? చాలా సంతోషంగా, చాలా ప్రేమగా, చాలా ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చేసేవాడు. అలా సిగ్గనేది ఆదాము అవ్వ ఎరగరు. చాలా ధైర్యంగా వచ్చి దేవుని ఎదుట చక్కగా ఆడుకుని, దేవునితో మంచి సహవాసం చేసి, దేవునితో కలిసి జీవించి దేవునితోనే ఉండేవారు వాళ్ళు. అంటే దేవుని సహవాసంలో ఎంతో చక్కగా జీవించేవారు. ఎప్పుడైతే సాతాను యొక్క మాట విని దేవుడు ఏదైతే తినొద్దని ఆజ్ఞాపించాడో కదా, ఏదైతే దేవుడు తినొద్దని ఆజ్ఞాపించాడు, దేవుని మాటను మీరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ ఫలము తిని ఏం తెచ్చుకున్నాడు? దిగంబరత్వాన్ని తెచ్చుకున్నాడు. అంటే అవమానాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుని ఎదుటకు రావడానికి ఆదాము వాళ్ళకి ఏమి లేదు, ధైర్యము లేదు. ఏమొచ్చింది వాళ్ళకి?
భయం వచ్చింది. ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? చెట్టు చాటును దాక్కున్నారు. అదే 10వ వచనంలో అదే మాట, 3:10, ఆదికాండం 3:10. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, అదిగో తోటలో నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని కనుక, కదా, నేను దిగంబరినిగా ఉంటిని కనుక, అదిగో భయపడి దాగుకొంటిని. అక్కడొచ్చింది భయం, అక్కడొచ్చింది దిగంబరత్వం, అక్కడ తెచ్చుకున్నాడు మానవుడు సిగ్గు, అవమానము, ఇవన్నీ అక్కడ తెచ్చుకున్నాడు. భయపడి దాగుకొంటిని. నేను ఎప్పుడైతే భయపడి దాక్కున్నానని చెప్పాడో వెంటనే దేవుడు అడిగాడు ఆదాముని, ఏమని? చదవనన్న. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? సరే, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు అంటే అప్పుడు చదవండి. నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగేసి, నేను తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తినేసావా అంటే తినేసాను తండ్రి. ఎలా తిన్నావు? అదిగో అతను ఎవరో వచ్చి ప్రేరేపించారు. మరి నీకు ముందే చెప్పాను కదా, అతని మాట వినొద్దని చెప్పాను కదా, నీకు ముందే నేను బోధించాను కదా, నువ్వెందుకు నా ఆజ్ఞ అతిక్రమించావు? ఇప్పుడు నువ్వు దిగంబరి అయిపోయావు. ఏమైపోయావు? అమ్మా తల్లిగారు, అర్థమవుతుందండి? ఏమైపోయాడు మనిషి? మీరు రక్షణ పొందాలని రవికుమార్ ఆతృతో, చాలా ఆతృత. ఏమైపోయాడు? దిగంబరి అయిపోయాడు. ఏం పోయినాయి? వస్త్రాలు పోయినాయి. ఏమొచ్చింది? దిగంబరత్వం వచ్చింది. దిగంబరత్వం అంటే అర్థం ఏమిటి? దిగంబరిగా మనుషుల ముందు తిరగలమా? ధైర్యం సరిపోద్దా? చెప్పాలి, ధైర్యం సరిపోద్దా? చాలదు. వస్త్రాలు లేకుండా బయటకు రాలేము. దిగంబరత్వం దేని గుర్తు? 1 అవమానానికి గుర్తు, 2 సిగ్గునకు గుర్తు, తల దించుకునే తనానికి గుర్తు. అవును కదా, దిగంబరత్వం వచ్చేసింది. ఎవరి మాట విన్నాడు? అపవాది మాట. ఈయన ఏం తెచ్చుకున్నాడు? దిగంబరత్వాన్ని తెచ్చుకున్నాడు. అంటే మరొకటి జ్ఞానం వచ్చింది ఇతనిలోకి. ఎవరతను? అపవాది యొక్క జ్ఞానం వచ్చేసింది. అపవాది యొక్క జ్ఞానం అతనిలోకి వచ్చింది కనుక దిగంబరి అయిపోయాడు. దైవ జ్ఞానం పోగొట్టుకుని అపవాది జ్ఞానాన్ని తెచ్చుకుని దిగంబరి అయిపోయాడు. అందుకే బైబిల్ బోధిస్తుంది, మనకి ఎంతో తేటగా బోధిస్తుంది. దయవించండి, ఇర్మియా గ్రంథము 10:14. ఇర్మియా గ్రంథము 10:14. సురుగ్గా ఉండాలి. ఇర్మియా 10:14. తెలివిలేని ప్రతి మనుష్యుడు, పశుప్రాయుడు, పాతపోయు ప్రతి వాడు, అదిగో తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము పొందుచున్నాడు. దేన్ని బట్టి? తెలివిలేని ప్రతి మనుషుడు ఎవరు? పశుప్రాయుడు. తాను చేసిన విగ్రహమును బట్టి ఏం పొందుతున్నాడు మనిషి? అవమానము పొందుచున్నాడు. ఇదే జ్ఞానం. బొమ్మలు పూజ వలన జ్ఞానము వ్యర్థం అన్నాడు. ఇదే జ్ఞానం. అది మానవుడికి అవమానము తీసుకొచ్చే జ్ఞానం ఇది. బొమ్మల పూజ వలన జ్ఞానం అంతా మానవుడికి అవమానం తీసుకొచ్చే జ్ఞానం అది. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, తాను చేసిన విగ్రహమును బట్టి ఏం పొందుతున్నాడు? అవమానం పొందుతున్నాడు. ఇది అంటే విగ్రహాల జ్ఞానము, విగ్రహాలను సేవించడం ద్వారా మానవుడికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. రేపొద్దున దేవుడు అడుగుతాడు, ఏంట్రా పిచ్చోడా, నీకు తెలివి లేదా? సృష్టి చక్రాన్ని నడపొద్దా? ఈ పంటలై పండించొద్దా? అవి ఏమన్నా చేస్తాయా? వాటిలో జీవం ఉందా? అవి మాట్లాడుతాయా? నీకు కష్టం వస్తే నీ ప్రార్థన వింటాయా? నీకు ఆహారం ఇవ్వగలవా? వర్షాలు కురిపించగలవా? సృష్టి చక్రాన్ని నడపగలవా? మేఘాలు రప్పించగలవవి? వాటిలో ఏమన్నా జీవం ఉందా? మరి నీకు తెలివి ఎందుకు లేదు? నువ్వెందుకు ఆలోచించలేకపోయావు? వాటి ముందు నువ్వెందుకు సాగిలపడ్డావు అని అడిగితే మనిషి సమాధానము చెప్పలేడు.
తాను చేసిన విగ్రహమును బట్టి ఏం పొందినటువంటి మనిషి అవమానం పొందుతున్నాడు, సిగ్గు తెచ్చుకుంటున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనం కంటే చదువుతారా? యెషయా గ్రంథము 44:9 కంటే చదవండి ఒకసారి. 44. అదిగో విగ్రహమును నిర్మించు వారందరూ అదిగో మాయ వంటి వారు. ఆ మాటలు వినాలి. విగ్రహాన్ని నిర్మించిన వారందరూ మాయ వంటి వారు. అదిగో వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. అదిగో తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, అది ఎరుగువారు కారు. విగ్రహాలు సేవించేవారు, అట్లా చేసేవారు గ్రహించువారు కాదు, ఎరుగువారు కాదు. కనుక అది వారు సిగ్గుపడరు. వారికి సిగ్గుండదట. ఎందుకని? గ్రహింపు లేదు, ఎరుగువారు కాదు, గ్రహించువారు కాదు. అది వారికి ఏముండదు. సిగ్గు. అయ్యో నేను ఇలా చేస్తున్నాను, జీవం లేని వాటికి సాగిలు పడుతున్నాను, ఆరాధిస్తున్నాను అని సిగ్గుపడరు వారు. వారికి సిగ్గు తెలియదు వారికి. అరే నేను ఇలా చేస్తున్నానేంటి, దీనికి జీవం ఎక్కడుంది, నేను ఎందుకు సాగిలు పడుతున్నాను, నేను ఎందుకు ఆరాధిస్తున్నాను, నేను ఎందుకు సేవిస్తున్నాను అని వారు సిగ్గుపడరు. అవమానం అంటేనే వాళ్ళకి తెలియదు, ఏ విషయం వారికి తెలియదు. కనుక సిగ్గుపడరు అని చెప్పాడు. తర్వాత మాట, ఎందుకు పనికిరాని విగ్రహములను పోతపోసి దానిని ఒక దేవునిగా రూపించువాడు ఎవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ అదిగో సిగ్గుపడుదురు. దాన్ని పూజించే వారందరూ ఏం పడతారు? సిగ్గుపడతారు, అవమానం తెచ్చుకుంటున్నారు. అది దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు అన్నాడు. తర్వాత మాట, ఆ శిల్పకారులు నరమాతృలే కదా. నా మాట జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆ శిల్పకారులు నరమాతృలే కదా. మీరు చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. కొండ గొప్పదా, కుమ్మరి గొప్పవాడా? సీతమ్మ గారు, ఎవరు గొప్పవాడు? కుమ్మరే గొప్పవాడు కదండి. చేసిన వాడే గొప్పవాడు. అమ్మా మీ పేరేంటది? ఆండాడం గారు. ఏది గొప్పది? కుమ్మరి గొప్పవాడా, కొండ గొప్పదా? కుమ్మరే గొప్పవాడు. అంతేనా? కరెక్టేనా ఆన్సర్ ఇది? కుమ్మరే గొప్పవాడు. డాక్టర్ గారు అంతేనండి, కుమ్మరే గొప్పవాడు. ఇంకో ప్రశ్న అడుగుతున్నా, బొమ్మ గొప్పదో, బొమ్మ చేసినాడు గొప్పవాడా? బొమ్మ చేస్తున్నాడే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఏమవుతాడు? వాక్యం చెప్పింది ఇప్పుడు అక్కడ. ఏమవుతాడని చెప్పింది, చదవండి. వారు నరమాతృలే కదా. అందించుంటారు నా టక్కనే. అది వారందరూ పోగు చేయబడి నా ఎదుటి నిలబడాలి. వారు నరమాతృలే కదా అన్నాడు. ఇప్పుడు ఆ నరమాతృడు దాహం వేస్తే ఏమైపోతాడు? క్షీణించిపోతాడు. ఆకలిస్తే ఏమవుతాడు? క్షీణించిపోతాడు. నరమాతృడు ఎంతకాలం బ్రతుకుతాడు? ఒక 100. ముసలోడు అవడా? అయిపోతాడు అవడా? మరి ఆ విగ్రహం చేస్తున్నాడు, ఆ బొమ్మ చేస్తున్నాడు నశించిపోతున్నాడు కదా. మరి అవి ఎందుకుంటాయి? మరి గొప్పవాడు అన్నవాడే నశించిపోతున్నాడు కదా, అవి ఎందుకుంటాయి మరి? ఇలాంటివి మన ఆత్మకు రక్షణ ఇవ్వగలవా? ఇవ్వలేవు. అంచేత ఈ సాతాను జ్ఞానాన్ని బట్టి నడిచే వారందరూ అవమాన పాత్రులైపోయారు, వారు దిగంబరులయ్యారు. కనుక మానవ జాతి యావత్తు పాపులయ్యారు. కనుక మానవులందరూ ఏమే చెప్పన దిగంబరులయ్యారు. చెప్పండి, మానవులు ఏమయ్యారు? దిగంబరులయ్యారు. మొదటి మానవుడు పాపం తెచ్చుకున్నాడు కనుక, మొదటి మానవుడు దేవుని మాట ధిక్కరించాడు కనుక, మొదటి మానవుడు దేవుని మాటకి అవిధేయుడయ్యాడు కనుక పాపాన్ని తెచ్చుకున్నాడు. పాపాన్ని తెచ్చుకుని భయపడి చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. దిగంబరి అయి దాక్కున్నాడు కనుక ఇప్పుడు దిగంబరైన మానవుడికి ఏం వాళ్ళు చెప్పన, తెల్లని వస్త్రాలు ఇచ్చి దిగంబరత్వాన్ని కప్పాలి. బాగా వినాలి, దిగంబరత్వాన్ని కప్పాలి. దిగంబరత్వాన్ని కప్పి వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి దేవుని ముందుకు రావడానికి.
వాడి అవమానాన్ని పోగొట్టాలి, వాడి నిందను పోగొట్టాలి, వాడిని ధైర్యపరచాలి. తెల్లని వస్త్రాలు వాడికి ఇవ్వాలి. ఆ తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి యేసు ప్రభువారు కన్యక గర్భం వారి లోకాల్లో జన్మించడం జరిగింది. బాగా వినాలి ఏమండి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ప్రకటన 7:14, ప్రకటన 7:14, ప్రకటన గ్రంథము 7:14. చూడండి, తొందరగా చూడండి. అమ్మా, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా ఎలాగు నాతో చెప్పిన మహాశ్రమణుడు వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో అది తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునిది. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునిది. ఎవరి రక్తములో? ఎవరా గొర్రె పిల్ల? అదిగో ఆ పశువుల తొట్టిలోకి వచ్చాడు చూసారా, ఆ గొర్రె పిల్లే. ఆ గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునేది. తెల్లటి వస్త్రాలు ఇచ్చి మన దిగంబరత్వాన్ని కప్పడానికి లోకానికి వచ్చాడు. మన అవమానాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. సకల మానవాడి దిగంబరత్వాన్ని తొలగించి దేవుని ఎదురు తీసుకురావడానికి ఈశ్వరు ఈ లోకానికి రావడం జరిగింది. అందుచేతనే ఇదే వార్తిది మహా సంతోషకరమైన సువర్తమానం. దిగంబరత్వాన్ని కప్పడానికి వచ్చాడు కనుకనే, మానవుని యొక్క అవమానాన్ని తీసివేయడానికి వచ్చాడు కనుకనే, మానవుని యొక్క నిందను తీసివేయడానికి వచ్చాడు కనుకనే ఇది మహా సంతోషకరమైన సువర్తమానమైంది. యేసు ప్రభు దగ్గర రాకపోతే దిగంబరిగానే మిగిలిపోవాలి, అవమానంతోనే మిగిలిపోవాలి. దేవుని ఎదుటికి రాని వ్యక్తిగా అవమాన భరితుడై ధైర్యం లేనివాడై అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. అందుకే మానవుడికి ధైర్యాన్ని ఇవ్వడానికి, మానవుడి యొక్క దిగంబరత్వాన్ని తొలగించడానికి, మానవుని యొక్క సిగ్గును తొలగించడానికి, మానవుని దేవుని ఎదుట నిలబెట్టడానికి పశువుల తొట్టిలోకి తన్ను తాను తగ్గించుకుని దీనుడై లోకానికి వచ్చాడు. అందుకే సకల మానవాడి దిగంబరత్వాన్ని పోగొట్టడానికి వచ్చాడు కనుకనే సకల మానవాడికి తెల్లటి వస్త్రాలు ఇచ్చి వారి దిగంబరత్వాన్ని కప్పుతున్నాడు కనుకనే ఇది మహా సంతోషకరమైన స్వర్తమానమైంది. ఎంత గొప్ప సంగతి ఇది. అందుకే సాగిలు పడి ఏం చేయాలి? ప్రభువుని ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలి. ప్రభువా, నా దిగంబరత్వాన్ని తొలగించావు తండ్రి, తండ్రి నా సిగ్గును తొలగించావు తండ్రి అని ప్రతి మనిషి ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. ఏమండి, వస్త్రాలు ఇచ్చాడు. నా జీవితంలో ప్రియులారా, మా చిన్ననాటి తనలో మా చిన్నప్పుడు మాకు పొలాలుండి పోయినవి, చాలా దీనస్థితిలోకి వచ్చేసింది కుటుంబం. కట్టుకోవడానికి కూడా పట్టుండే కాదు, కట్టుకోవడానికి పట్టుండే కాదు. ఆ దినాల్లో చిరుగుపైన చొక్కాలు వేసుకుని స్కూల్లోకి వెళితే ఆడపిల్లల ముందు తలెత్తుకోలేకపోయేవాళ్ళం, చాలా సిగ్గుపడేవాళ్ళం, చాలా సిగ్గు అనుభవించేవాళ్ళం. కానీ ఇవాళ ఇదిగో చక్కటి బట్టలు కట్టుకోవడానికి దేవుడు కృపను చూపాడు. చూడండి, వస్త్రాలు కట్టుకోవడం లేని జీవితానికి ఇవాళ మంచి వస్త్రాలు కట్టుకునే బ్రతుకునిచ్చాడు. దేవుడు భౌతిక సంబంధమైన వస్త్రాలు ఇవ్వగలడు, అంతేకాదు ఆత్మ సంబంధమైన వస్త్రాలు కూడా ఇవ్వగలడు. దేవుడు భౌతిక అవసరతలు తీర్చగలడు, అంతేకాదు ఆధ్యాత్మిక అవసరతలు కూడా తీర్చగలడు. అంతేకాదు దేవుడు ఆత్మకు వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలడు, అంతేకాదు శరీరానికి వచ్చిన రోగాన్ని కూడా స్వస్థపరచగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఇంత గొప్ప సువార్తని, ఈ మహా సంతోషకరమైన సువార్తని ఈ గ్రామంలో ప్రకటించడానికి మరి తారకులను ఆత్మీయ కుమారుడు రవికుమార్ గారు ఈ ప్రాంతానికి చక్కగా పరిచయం చేశారు. వారు కొన్ని సంవత్సరాలుగా మీ మధ్యలోకి వచ్చి ఇంత గొప్ప దేవుని సువార్తను ప్రకటించడానికి మీ మధ్యలో నన్ను విధంగా పరిచయం చేసింది నా ఆత్మీయ కుమారుడు రవికుమార్ గారు.
అంతేకాదు వారం వారం ఆయా సమయాల్లో సోదరులు వచ్చి ఈ మహాస్వార్తని ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇంత మహా సంతోషకరమైన స్వార్తని సోదరులు మల్లికార్జునరావు గారు ఆయా సమయాల్లో వచ్చి ప్రకటిస్తున్నారు. ఇది మహా సంతోషకరమైన స్వార్థమానవి. మానవుని యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి వచ్చిన వాడు రక్షకుడైన యేసు ప్రభు. మన దిగంబరత్వాన్ని కప్పేశాడు ఆయన. దేవుని ఎదుటికి ధైర్యంగా మనం తీసుకొచ్చాడు. అంచేత తెల్లటి వస్త్రాలు ఇచ్చి మన దిగంబరత్వాన్ని కప్పాడు కనుకని చెప్పండి, ఇదే సువార్త. చెప్పండి, ఏ సువార్త? మహా సంతోషకరమైన స్వార్థమానవి. అది మొదటి విషయం. రెండో విషయం జ్ఞాపం చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 29 కాడి చదువుదామా? 2:29 కానించి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని. సరే, ఈ మాట చూడాలి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. సకల ప్రజలు అంటే ఎవరు? 1 యూదులు, 2 యూదులు కాని అన్య జనాంగములు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్య జనాంగములు. అటు యూదుల ఎదుటను అటు అన్య జనాంగముల ఎదుటను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఇది. తండ్రి అయిన దేవుడు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఇది. యేసు ప్రభుని రక్షణ పాత్రగా సకల ప్రజల ఎదుట సిద్ధపరిచాడు యేసు ప్రభుని. ఆ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు సిమియోను ఆయన్ని ఎత్తుకుని, సిమియోను అనే భక్తుడు ఆయన్ని ఎత్తుకుని ఈ పాట పాడాడు. ఈ మాట చెప్పాడు అతను. ఏమని? నాథా, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఈ మాట వినాలి. ఒక నానుడు ఉంది. అదేంటంటే, ఈయన యేసు ప్రభు వచ్చేంత వరకు చనిపోడు అని సిమియోను గురించి చెప్పబడింది. యేసు ప్రభుని చూస్తే కానీ ఆయన చనిపోడు అని చెప్పబడింది. కనుక ఈ సిమియోను ఆ రక్షకుడు కొరకు కనిపెట్టగా ఒక దినాన్ని రక్షకుడు పుట్టడం జరిగింది. ఆ రక్షకుడిని ఆలయంలో తీసుకురావడం జరిగింది. అప్పుడు సిమియోను ఆ రక్షకుడిని ఎత్తుకుని అప్పుడు ఈ మాట చెప్పాడు. ఏ మాట? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో అదిగో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ మాట చొప్పున అంటే దేవుడు మాట ఏంటంటే, రక్షకుని చూసేంత వరకు సిమియోను చనిపోడు. అది దేవుని మాట. వినాలి, బాగా వినాలి. రక్షకుని చూసేంత వరకు సిమియోను చనిపోడు. అది దేవుని మాట. కనుక నీ మాట చొప్పున ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఎప్పుడు? ఎత్తుకుని ఈ మాట చెప్పాడు. ఇదిగో రక్షకుని చూశాను తండ్రి, ఇదిగో సమాధానముతో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా. నీ జీవితంలో కూడా రక్షకుని చూస్తేనే నువ్వు కూడా సమాధానంగా వెళ్ళగలుగుతావు భూమి మీద. బాగా వినాలి. నీ జీవితంలో రక్షకుడు చూస్తేనే సమాధానంగా వెళ్ళగలుగుతావు దేవుని దగ్గరికి. నువ్వు రక్షకుడు చూస్తేనే దేవునితో సమాధానం కలుగుతుంది. ఒకవేళ రక్షకుడు నువ్వు చూడలేదా, దేవుని ఉగ్రతకు గురైపోతాం. బాగా వినాలి. దేవుని ఉగ్రతకి గురైపోతాం. బైబిల్ ఏం చెప్పింది? యేసునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారుడికి విధేయుడు కాకపోతే జీవము చూడడు. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. అందుకే ప్రతి మానవుడు ఎవరికి విధేయుడు కావాలి? వినాలి, కుమారుడికి విధేయుడు కావాలి. కుమారుడికి విధేయుడు కాకపోతే, కుమారుడిని చూడకపోతే, కుమారుని చూడకపోతే సమాధానముగా వెళ్ళడు. బాగా గ్రహించాలి.
చాలా స్పష్టంగా గ్రహించాలి. సుమయోను అన్న మాట, ఇదిగో ఇప్పుడు నీ దాసుని ఎత్తుకుని రక్షకును చూసి ఎత్తుకొని, ఇదిగో ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. అది నువ్వు రక్షకును చూస్తేనే మనోనేత్రాలు వెలిగించబడి, రక్షకును చూస్తేనే సమాధానంగా దేవుని దగ్గరికి వెళ్ళేది. లేకపోతే సమాధానంగా వెళ్ళే పరిస్థితులు ఉండవు అని చెబుతూ సుమయోను ఒక అద్భుత సత్యం చెప్పాడు. విందాం, కొంచెం కొన్ని నిమిషాలు వాక్యం విందామా? వినండి. అద్భుత విషయాలు చెప్పాడు సుమయోను. ఏమనంటే, ఇప్పుడు చదవండి. దాని ముందు మాట అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. చూడండి సుమయోను ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుడితో అంటున్నాడు, తండ్రి నిన్ను బయలుపరచడానికి. ఎవరిని బయలుపరచడానికి? తండ్రి అయిన దేవుని బయలుపరచడానికి అన్యజనులకు వెలుగుగాను. చెప్పాలి, అన్యజనులకు వెలుగుగాను. వినండి. యేసుప్రభు ఎవరు ఇప్పుడు? అన్యజనులకు వెలుగు. నా మాటలు అర్థం చేసుకో. ఈ ప్రవచనం ఎవరు పలికారు? సుమయోను పలికాడు. ఏమని? తండ్రి నిన్ను బయలుపరచుటకు, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ శిశువు, నా చేతిలో ఉన్న ఈ బాలుడు, తండ్రి నిన్ను బయలుపరచడానికి ఇతడు అన్యజనులకు వెలుగుగాను ఇశ్రాయేలుకి మహిమకరముగా ఉండును అని చెప్పాడు. వినండి, బాగా వినండి. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ బాగా వినాలి. అన్యజనులకు వెలుగుగాను. యేసుప్రభు అన్యజనులకు ఎలా ఉంటాడు? ఎవరిని బయలుపరచడానికి? తండ్రిని బయలుపరచడానికి అన్యజనులకు ఏమై ఉంటాడు ఆయన? వెలుగు. అన్యజనులు అంటే ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు కాని అన్య జనాంగములందరికీ వెలుగు ఎవరు? చెప్పాలి, వెలుగు ఎవరు? యేసు ప్రభు. ఓకేనా? ఇక్కడ ఒక కీలక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, కాస్త బుర్రకు ఉపయోగించండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కంటే 2:8 చదవండి. ముందు 2:8 చదవండి. గలతీ 2:8. గలతీ 2:8 అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలునగుటకు పేతునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలునగుటకు నాకును సామర్థ్యము కలగజేసనని వారు గ్రహించినప్పుడు. నాయన చూడండి, ఇప్పుడు నాయన చూడండి, పేతురికి సామర్థ్యం కలిగించాడంట. ఎవరికి సువార్త చెప్పడానికి? యూదులకి. చెప్పండి, పేతురికి సామర్థ్యం కలిగించాడు. ఎవరికి సువార్త చెప్పడానికి? సున్నతి పొందిన వారికి. సున్నతి పొందిన వారు ఎవరు? యూదులు. అమ్మా, సున్నతి పొందిన వారు ఎవరు? యూదులు. అంటే సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి సామర్థ్యం ఎవరు కలిగించాడు? దేవుడు పేతురుకు కలిగించాడు. అంటే యూదులకి లేక సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించాలంటే సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యం ఎవరు కలిగించారంటే పేతురుకి దేవుడే కలిగించాడు. ఓకేనా? అక్కడ అర్థమైందా? రెండవది, ఇప్పుడు దేవుని వాక్యం చెప్పింది, ముందు దేవుని వాక్యం ఎవరికి ఇచ్చాడంటే యూదులకి ఇచ్చాడు కదా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? మొదట దేవోక్తులు యూదుల పరము చేయబడిన కదా. మొదట దేవోక్తులు యూదుల పరము చేయబడిన అంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినప్పుడు దేవోక్తులు మొదట యూదుల పరము చేయబడెను కదా. దేవుని వాక్యం ముందు ఎవరికి ఇచ్చాడంటే దేవుడు యూదులకి ఇచ్చాడు. ఇప్పుడు ముందు యూదులకి ఇచ్చాడు కనుక ఆ వాక్యములో నుండి రక్షకుని చూపించగలిగే సామర్థ్యం ఎవరికి ఇచ్చాడంటే చెప్పాలి, పేతురికి ఇచ్చాడు. ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? ముందు యూదులకి ఏమిచ్చాడు? లేఖనాలు ఇచ్చాడు. అప్పుడు ఆ లేఖనాల్లో ఉన్న క్రీస్తుని ఏం చేశాడు పేతురు? బయటికి తీసి వాళ్ళకి పరిచయం చేశాడు.
అయితే అతని సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి సామర్థ్యం కలిగించాడు. ఎవరికి? పేతురికి. సామర్థ్యం అంటే అర్థం ఏంటి? లేఖనాల్లో దాగి ఉన్న భావాన్ని బయటికి తీసుకురావడం. కనుక లేఖనాలు దేవుడు ముందు యూదులకు ఇచ్చాడు కనుక ఆ లేఖనాల్లో ఉన్న క్రీస్తుని బయటికి తీసుకొచ్చి ప్రకటించాడు పేతురు. ఆ సామర్థ్యం దేవుడు పేతురికి ఇచ్చాడు. ఓకేనా? మంచిది. ఇప్పుడు మరి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి సామర్థ్యం ఎవరికి ఇచ్చాడు? పౌలుకి. మరి సామర్థ్యం పౌలుకి ఇచ్చాడంటే ముందేమిచ్చి ఉండాలి? యూదులకు ముందేమిచ్చాడు? లేఖనాలు. మరి అలాంటప్పుడు అన్యజనులకు కూడా ఏమిచ్చి ఉండాలి? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఏమిచ్చి ఉండాలి? లేఖనాలు ఇచ్చి ఉండాలి ముందు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యజనులందరికీ దేవుడు ముందేమిచ్చి ఉండాలి? లేఖనాలు ఇవ్వకుండా అందులో ఉన్న క్రీస్తుని ఎలా చూపించమంటాడు? మరి యూదులకు ఏమిచ్చాడు ముందు? యూదులకు ముందు లేఖనాలు ఇచ్చి ఆ తర్వాత అందులో ఉన్న క్రీస్తుని చూపించమని పేతురు సామర్థ్యం ఇచ్చాడు. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు పౌలుకి సామర్థ్యం ఇచ్చాడు. ఏ సామర్థ్యం అది? అందులో ఉన్న లేఖనాల్లో ఉన్న క్రీస్తుని ఎవరికి చూపించాలంటే అన్యజనులకు చూపించాలి. మరి అన్యజనులందరికీ ఏమి ఇచ్చి ఉండాలి అప్పుడు? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అన్యజనులందరికీ ఏమి ఇచ్చి ఉండాలి? ముందు లేఖనములు ఇచ్చి ఉండాలి. అంచేతే అన్యజనులందరికీ లేఖనాలు ఇచ్చాడు ముందు దేవుడు. అంచేతనే ప్రపంచవ్యాప్తంగా బాగా గమనించాలి, ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రంథాలలో ప్రభుని గూర్చి వ్రాయబడి ఉంటుంది. నా మాటలు వినాలి. సుమయోను చెప్పిన మాట ఏంటి? సుమయోను చెప్పిన మాట ఏంటి? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఈయన ఎలా ఉంటాడు? ఈయన వెలుగుగా. బైబిల్ చెప్పింది. రోమా 3:29 చదవండి. రోమా 3:29. రోమా 3:29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అదిగో అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అన్యజనులకును దేవుడే. మరి యూదులకి దేవుడైన వాడు ముందు రక్షకుడు రాకముందు ఎలాగైతే లేఖనాలు ఇచ్చాడో, మరి అన్యజనులకు కూడా రక్షకుడు రాకముందు ఏమిచ్చుంటాడు? లేఖనాలు ఇచ్చాడు. అది లేఖనాలు ఇవ్వకుండా అందులో సామర్థ్యం బయటికి ఎలా తీసుకురమ్మంటాడు? అంచేత ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రంథాలలో ప్రభుని గూర్చిన విషయాలు ఉన్నాయి. బాగా వినాలి. ప్రపంచవ్యాప్త భారతదేశానికి వస్తేనేమో మనకు వేద గ్రంథాలు, ఇంకితర దేశాలకు వెళ్తే ఆయా గ్రంథాలు. అన్ని గ్రంథాలలో యేసును గురించిన సాక్ష్యం ఉంది. అంటున్నారా? యేసును గురించిన సాక్ష్యం ఉంది. కావండి. అంచేత యేసును గురించిన సాక్ష్యం ఉందో కనుకనే అనేక గ్రంథాలలో ఆయన గురించి ఉంది. ఇదిగో నేను చూడండి, నేను చాలా గ్రంథాలు ఉన్నాయి. నేను ఒక గ్రంథం తీసుకొచ్చాను. దీని పేరు శుక్ల యజుర్వేద సంహిత. చూస్తున్నారా? శుక్ల యజుర్వేద సంహిత. ఏమండి, ఇలాగున ప్రపంచవ్యాప్తంగా అన్ని గ్రంథాలలో మహా ఉద్గ్రంథాలలో ఆయన గురించి సాక్ష్యం ఉంచాడు దేవుడు. ఇప్పుడు అందులో ఉన్న క్రీస్తుని తీసి మనం చూపించాలి. మనం ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నాం. ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఉన్నాం కనుక భారతదేశం అంతా ఎలా జీవిస్తుంది? ఏ భక్తిలో జీవిస్తుంది? అన్య భక్తిలో నివసిస్తుంది, జీవిస్తుంది. ఇలాంటి జనాంగానికి మనం ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలంటే మనం ఎలా ప్రకటించాలంటే వాళ్ళ గ్రంథాల్లోంచి తీసి ప్రకటించినప్పుడు అన్యజనులకు ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. అందుకే మనం జాగ్రత్తగా మనం ప్రకటించినప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి. నేను ఒక మాట చెప్తాను, శ్రద్ధగా మీరు గమనించండి.
అన్యజనులకు వెలుగుగా అన్నాడు కదా సుమియోను. నేను ఒక మాట జాగ్రత్తగా చెప్తాను, చూడండి. దయవుంచి నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? తేటగా అర్థమవుతున్నాయా? చూడండి, ఇక్కడ ఇందులో ఈ శుక్ల యజుర్వేదములో ఒక మాట ఉంటుంది పిల్లారా, అది చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఇందులో ఉంది, ప్రజాపతి ఎవరు అని ప్రశ్న వేశాడు. ప్రజాపతి ఎవరు అంటాడు ఇక్కడ. ప్రజాపతి యజ్ఞం అన్నాడు. ప్రజాపతి యజ్ఞం అంటే ప్రజాపతే యజ్ఞము అని చెప్పాడు. చెప్పండి, ప్రజాపతే. దీన్ని బైబిల్ వెలుగులో మీరు ఆలోచించండి. దీన్ని బైబిల్ వెలుగులో ఆది యందు చెప్పండి, వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండేను, సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా, మరి ఆయన ద్వారా అన్నీ కలిగినవి కనుక ప్రజాపతి. మీకు అన్ని ఆయన ద్వారా కలిగిన కనుక ఏమయ్యాడు ఆయన? ప్రా అంటే ప్రజలను, జా అంటే పుట్టించిన వాడు అని అర్థం. ప్రజాపతి కనుక అన్ని ఆయన ద్వారానే కలిగినవి, అన్ని ఆయనే పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, అన్ని ఆయన ద్వారా కలిగినవి. ఇప్పుడు అన్ని ఆయన ద్వారా కలిగినవి చెప్పారు కదా. అదే అధ్యాయంలో 14 వర్షం కాడికి వస్తే ఏం జరిగింది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సభ మన మధ్య నివసించాడు. నివసించి 33.5 సంవత్సరాలు జీవించి సిలువెక్కాడు. ఏం చేశాడు ఇప్పుడు ఆయన? ప్రజాపతి యజ్ఞం చేశాడు కదా, యజ్ఞం. అలా యజ్ఞం చేసిన వాడు ఎవరు మరి? యేసు ప్రభు. మరి ప్రజాపతి యజ్ఞం అన్న మాట ఎవరికి అప్లై చేయాలి మనం? చెప్పండి, ఎవరికి అప్లై చేయవలసి ఉంటుంది ఆ మాట? మరి యజ్ఞం చేసిన వాడు ఎవరు? చాలా మంది మన చుట్టూ దేవుళ్ళు దేవతలుగా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. ఎవరైనా యజ్ఞం చేయగలిగారా? ఎవరైనా యజ్ఞం చేశారా? మరి శుక్రవారం ఎవరి గురించి మాట్లాడుతుంది అది? అలా యజ్ఞం చేసిన వాడు ఎవరు మరి? అన్ని సృజించిన వాడు ఎవరు మరి? అన్ని ఆయన్నే సృజించి, ఆ సృజించిన వాడి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి యజ్ఞం జరిగించాడు. అంచేతనే ప్రజాపతి యజ్ఞం అన్న మాట ఆయనలోనే నెరవేరింది. ఇంకొక మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి పిల్లరా. తర్వాత ఇంకొక మాట, ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పాడు. అదేంటంటే అన్నవై ప్రజాపతి, అన్నవై ప్రజాపతి అన్నాడు. అన్నవై ప్రజాపతి అంటే ప్రజాపతి ఎవరట? అన్నము ప్రజాపతి. నాకు చూడండి, అన్నము ప్రజాపతి. అప్పుడు రోజు మనం ఏం తింటున్నాం? అన్నం తింటున్నామా? ఒక మాట చూస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం తినే అన్నం, మనం తినే అన్నం పరబ్రహ్మ స్వరూపమా? మరి పరబ్రహ్మ స్వరూపం ఎవరు? కొలసి 1:15 ఏంటి? కొలసి 1:15, కొలసి 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి. నాకు చూడండి, చూడండి, ఆయన అదృశ్య స్వరూపి. ఎవరైనా? యేసు ప్రభు. అదృశ్యుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎక్కడున్నాడైనా? సమీపించడానికి తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన స్వరూపం ఎవరు? ఆయన రూపం ఎవరు? యేసయ్య. యేసయ్య మనకేమయ్యాడు? అన్నమయ్యాడు. మన ప్రజాదివారం బల్లో పాల్పొందుతున్నాం కదా. నేను నిజమైన ఆహారము, నిజమైన పానీయము అని చెప్పాడు. ఆయన వాక్యమే అన్నము, ఆయన శరీరమే మనకు అన్నము. కావండి అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే అన్నవై ప్రజాపతి అన్నాడు. అన్నవై ప్రజాపతి. కనుక ఆ అన్నం రూపంలో ఉన్నవాడే ఆ అదృశ్య రూపుని స్వరూపం ఎవరంటే, అదృశ్య దేవుని స్వరూపం ఎవరంటే యేసు ప్రభువే. కనుక యేసు ప్రభువే దేవుని స్వరూపం.
ఆయన మనకెవరు? అన్నము వంటి వాడు. పౌలు ఏమంటాడు? నేను మిమ్మల్ని పాలతోనే పెంచితే గాని అన్నముతో పెంచలేదండి. అన్నం అనగా దేవుని వాక్యం, వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి స్వరూపం అంటే దేవుని అదృశ్య స్వరూపం. కనుక అన్నమయ ప్రజాపతి అన్న మాట ఎవరికి చెల్లుతుంది? అది ఎవరికి చెల్లుతుంది? యేసునాథునికే చెల్లుతుంది. ఏమండి? అన్నమయ ప్రజాపతి అన్న మాట యేసునాథునికే చెల్లుతుంది. ఏమండి? మనం ఇలా చెప్పుకుంటూ పెడితే చాలా విషయాలు ఉంటాయి పిల్లారా, చాలా విషయాలు. నేను ఇంకో మాట చెప్తాను. ఈ శుక్ల యజుర్వేదంలో నుంచి ఇంకొక మాట చెప్తాను, మీరు చూడండి. నా మాట జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక మాట ఉంటుంది. శుక్ల యజుర్వేదంలో 32వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పిల్లారా, చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి, వినండి, జాగ్రత్తగా వినండి. అతడు అన్ని దిశల యందు వ్యాపించి ఉన్నాడు. అతడే అందరికన్నా ముందు జన్మించిన వాడు. అతడే గర్భమునందున్నాడు. అతడే వీర్యము, అతడే శబ్దము, అతడే జలము, అతడే ప్రజాపతి అగుచున్నాడు. ఇప్పుడు మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. అతడే అగ్ని. అగ్ని ఏమవుతున్నాడంటే ప్రజాపతి అగుచున్నాడు. తర్వాత అతడే ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే సూర్యుడు అని అర్థం. అతడే ప్రజాపతి అగుచున్నాడు. సూర్యుడు అంటే ప్రజాపతి అగుచున్నాడు అంటే ఏ సూర్యుడు? ఈ సూర్యుడా? ప్రభు కొన పేరేంటి? నీతి సూర్యుడు. అతడే ప్రజాపతి అగుచున్నాడు. అతడే వాయువు. వాయువే ప్రజాపతి అంట. నాయన చూడండి, అందరూ మనం బ్రతకాలంటే ఏం పీల్చాలి? చెప్పండి. అందరూ భూమి మీద అందరం బ్రతకాలంటే ఏం పీల్చాలి? గాలి పీల్చాలి. మరి ఆత్మ బ్రతకాలంటే ఎవరు కావాలి? యేసయ్య రక్షకుడు కావాలి. ఆత్మలో బ్రతకాలంటే యేసయ్య రక్షకుడు కావాలి. శారీరకంగా బ్రతకాలంటే గాలి కావాలి. కనుక ఆ వాయువే ప్రజాపతి అగుచున్నాడు అన్నాడు. గాలే ప్రజాపతి. అంటే గాలి పీలిస్తే ఎలా బ్రతుకుతున్నామో అలాగే రక్షకుడు ఉంటేనే ఆత్మ బ్రతుకుతుంది. అంచేత ఈ గాలి దేంతో పోల్చి చెప్పాడంటే, ప్రజాపతి దేంతో పోల్చి చెప్పాడంటే గాలితో పోల్చి చెప్పాడు. గాలి ఉంటేనే మనుషులు బ్రతుకుతారు. ప్రధానమంత్రికైనా, ముఖ్యమంత్రికైనా, శాస్త్రవేత్తకైనా, పండితుడికైనా ఏది అవసరం? గాలి అవసరం. గాలి ఉంటేనే మనుషులు బ్రతుకుతారు. లాగుని కావండి, యేసయ్య ఉంటేనే ఆత్మలు బ్రతుకుతాయి. అందుకని దేంతో పోల్చుకున్నాడు ప్రజాపతి? వాయువుతో పోల్చుకున్నాడు, గాలితో పోల్చుకున్నాడు. ఎంత అద్భుతమో కదా ఈ మాటలు. నేను వివరణ అర్థమవుతుందా? అతడే వీర్యం అన్నాడు. వీర్యం అంటే శుక్ల శ్రోణితలు, వీర్యము. బైబిల్ ఏం చెప్పింది? నేను అక్షయ బీజము కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? అక్షయ బీజము కలిగిన వాడు. వీర్యం ద్వారానే సంతానం కలుగుతుంది. అవునా? వీర్యం ద్వారా సంతానం కలుగుతుంది. మనందరం ఎలా కలిగాం? యేసునాథుని వాక్యానికి కదా పుట్టాం మనం అందరం. అది అతడే వీర్యం అన్నాడు. ఇంకా ఏమంటాడంటే అతడే శబ్దం, అతడే జలము, అతడే ప్రజాపతి అగుచున్నాడు. ఎంత స్పష్టంగా ఉన్నాయండి శుక్ల యజుర్వేదంలో. నిజంగా ఒక పండితుడు, వినండి, ఒక పండితుడు ఈ గ్రంథం చదువుతూ ఎవరితను? ఈ ప్రజాపతి ఎవరు? అతడే అగ్ని అంటున్నాడు, అతడే ఆదిత్యుడు అంటున్నాడు, అతడే వాయువు అంటున్నాడు, అతడే చంద్రుడు అంటున్నాడు. ఎవరితను అని నిజంగా పరిశీలించుకుంటూ వెళ్ళారనుకోండి, ఎక్కడికి వస్తాడు ఆ వ్యక్తి? అప్పుడు యేసు ప్రభు దగ్గర రావాల్సింది. ప్రభు దగ్గరికి రావాల్సింది ఆ వ్యక్తి. మీకు అర్థమైందా? ఆ వ్యక్తి ఆ వచనాలు జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఎక్కడికి నడిపిస్తుందంటే ఆ వ్యక్తిని కరెక్ట్గా ప్రభు దగ్గరికే నడిపిస్తుంది. ఏమండి? అంచేత అతడే అగ్ని అన్నాడు. బైబిల్ ఏముంది? నీ దేవుడిని యెహోవా దహించు. అంటే దేవుడిని యెహోవా దేంతో పోల్చుకున్నాడు? అగ్నితో పోల్చుకున్నాడు. అగ్ని చేసే పని ఏంటి? అగ్ని చేసే పని
అగ్ని చెత్తను ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అగ్నికి చెత్తను ముట్టించగల, ఆ మురికిని ముట్టించగలమా? అగ్నికి కదా. అగ్ని మొత్తం చెత్తనంతటిని కాల్చేస్తుంది. అలాగే మనలో ఉన్న చెత్తను కాల్చగలిగిన వాడు ఎవరు? యేసయ్య. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అన్నిటినీ కాల్చగలిగిన వాడు ఎవరంటే యేసయ్య ఒక్కడే. అంచేత నేను అగ్ని వంటి వాడని పోల్చుకుని, నీ దేవుడు యెహోవా అగ్ని వంటి వాడు అని చెప్పుకున్నాడు. వేదం ఏం చెప్పిందంటే అతడే అగ్ని అని చెప్పింది. కనుక ఈ ప్రజాపతి అంట అతడు అన్ని దిశల యందు వ్యాపించి ఉన్నాడు. బైబిల్ ఏం చెప్పింది? ఇర్మీయా గ్రంథంలో నేను భూమి ఎందున్నవాడును, ఆకాశం ముందు ఉన్నవాడు అని చెప్పాడు కదా. అవునా? మరి మనం చేసుకున్నవి అన్ని దిశలు వ్యాపించగలవా? మనం చేసుకున్న బొమ్మలు వ్యాపించగలవా? అన్ని దిశలు యందు ఎక్కడున్నావు అక్కడే ఉంటాయి. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే నేను భూమి ఎందంతటను ఆకాశం ఎందంతటను ఉన్నవాడను, నా నుండి మీరు ఎక్కడికి వెళ్ళగలరు, నా నుండి మీరు ఎక్కడ తప్పించుకోగలరు అని అడిగాడు ఆయన. అంచేత ఇక్కడ అదే చెప్తాడు, అతడు అన్ని దిశల యందు వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు అతడు అందరికన్నా ముందు జన్మించిన వాడు. అందరికన్నా బైబిల్ ఏం చెప్పింది? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ముందు పుట్టినవాడు ఎవరు? యేసయ్య. ముందేమో తండ్రి రొమ్ములోంచి బయటకు వచ్చాడు, ఆ తర్వాత భూమి మీద రక్షకుడిగా పుట్టాడు. ముందు తండ్రి రొమ్ములోంచి బయటకు వచ్చాడు ఆయన, అందరికంటే ముందు పుట్టినవాడు ఆయన. అందుకే వాక్యం చెప్తుంది అతడు అందరికన్నా ముందు జన్మించిన వాడు, అతడే గర్భమునందున్నాడు. ఎక్కడున్నాడు అతను? ఎవరి గర్భంలో ఉన్నాడు? ముందేమో తండ్రి గర్భంలో ఉన్నాడు, రొమ్ములో ఉన్నాడు. తర్వాత మన గర్భంలోకి వచ్చాడు. అందరి హృదయాల్లో పుడుతున్నాడు ఆయన. ఇప్పుడు నా హృదయంలో పుట్టాడా లేదా? పుట్టాడు లేదా? మీ హృదయాల్లో పుట్టాడా లేదా? ఇంకా ఎవరి హృదయాల్లో పుట్టకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఆలోచించి ఆయన చేర్చుకుంటే గర్భంలో పుడతాడు. గర్భంలో పుడతాడు ఆయన. అందుకే వాక్యం చెబుతుంది అతడే పుట్టుచున్నాడు. పుట్టాడల్లా పుట్టుచున్నాడు అంటే పుడతా ఉంటాడు భూమి మీద. ఎవరైతే సత్యాన్ని విని నిజమే నేను పాపిని, నేను మరణిస్తే నరకానికి వెళతాను, నా పాపం భరించిన వాడు ఈయనే, నిజంగా ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు, నా పాపం క్షమించడానికి వచ్చాడని ఎవరైతే గ్రహిస్తారో వారి గర్భంలో ఆయన పుడతాడు. అందుకే పుట్టుచున్నాడు గర్భములో. అద్భుతంగా ఈ మాటలు చెప్పాడు చూడండి. ఏమండి, అతడు అన్ని దిశలు యందు వ్యాపించినాడు, అతడు అందరికన్నా ముందు జన్మించిన వాడు, అతడే గర్భమందున్నాడు, అతడే పుట్టుచున్నాడు అని చెప్పాడు. ఇంకేమన్నా తెలిసిన? అతని కన్నా ముందు సృష్టి లేదు. అతని కంటే ముందు ఏమి లేదంట? సృష్టి లేదు. అన్ని సృష్టించిన వాడు ఎవరు? యోహాను సువార్తలో చెప్పినట్లుగా సమస్తమైన మూలముగా ముందున్నవాడు ఆయన, తర్వాత సృష్టి చేసిన వాడు ఆయన. ఆయన కన్నా ముందు సృష్టి లేదంటే ఎవరు మరి ఆయన? రక్షకుడైన యేసు ప్రభువే. అదోనే కది మాటలు. అతని కన్నా ముందు సృష్టి లేదు, అతడే సర్వభువన భూతుడైనాడు. సర్వభువనాన్ని సృజించింది ఆయనే, కోటాను కోట ప్రపంచాన్ని సృజించింది ఆయనే. ఎబ్రీయుల రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా సకల సర్వభువన భూతుడైనాడు, అతడి ప్రజాపతి అయినాడు అని ఓ మాటనాడు. ప్రజను రక్షించినాడు. ఇప్పుడు ప్రజను రక్షించినాడు, రక్షకుడయ్యాడు ఇప్పుడు ఆ ప్రజాపతి. ఇంత స్పష్టంగా శుక్ల విజయం ఆయన గురించి మాట్లాడుతుంది. అంచేత ఇంకో మాట చెప్పన, అతడు మాకు బంధువు. చెప్పన, అతడు ఎవరు మనకి? ఎలా ఏడు మనకు బంధువు? ఎలా ఏడు బంధువు మనకి? యేసు ప్రభును పంపించి ఆయన యొక్క వాక్యానికి తిరిగి జన్మించాం కనుక ఆయనకి ఏమయ్యాం? మనం బంధువయ్యాం. అదే చెప్తున్నాడు, అతడే మాకు బంధువు, మమ్మను పుట్టించిన వాడు. ప్రజాపతి అతడే మాకు బంధువు, అతడు మమ్మను పుట్టించిన వాడు, మమ్మ ఇంత చేసిన వాడు. ఏమండి, అతడు సమస్త తేజములను భువనములను తెలిసిన వాడు, అన్ని లోకాలు తెలిసిన వాడు ఆయన. ఎంత స్పష్టంగా శుక్ల యజుర్వేదంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుచేత ప్రభునందు పిల్లారా,
చెప్పండి, ఇతను ఎవరితను? అన్యజనులకు వెలుగుగా. అంటే అన్యజనులందరికీ ఏమి ఇచ్చాడంటే ముందుగానే ఇదిగో లేఖనాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ లేఖనాలలో ఉన్న ప్రజాపతిని బయటకు తీసుకురాగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే ఎవరికి ఇచ్చాడు? పౌలుకి. బాగా వినాలి, నా మాటలు పట్టించుకోవాలి. సిమ్యోను ఏమని పాడాడు చేతిలో పెట్టుకుని? ఏం పాడాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. అంటే అన్యజనులకు అందరికీ వెలుగు ఎవరంటే యేసు ప్రభు. కనుక వేద గ్రంథాల్లో ఇతర గ్రంథాల్లో రాయబడిన ఆ ప్రజాపతిని గురించి మనం ఆలోచన చేస్తే అతను ఎవరంటే రక్షకుడైన యేసు ప్రభు. అంత స్పష్టంగా ప్రభు దగ్గరికి మనల్ని వాక్యం తీసుకెళ్తుంది. అంచేతనే రెండవది ఏంటనగా అతడు అన్యజనులకు వెలుగై ఉన్నాడు కనుక రెండవది ఏ వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడంటే ఆయన 104వ కీర్తన 2వ వచనం. 104:2 టకటక చూడండి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 104:2 చూడండి ఒకసారి. వస్త్రము వలె వెలుగును అదిగో వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. నాకు చూడండి, వస్త్రము వలె వెలుగు నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు నాకు చూడండి, వస్త్రము వలె నువ్వు వెలుగును కప్పుకొని ఉన్నావు. నాకు చూడండి, వెలుగును ఎవరైనా కప్పుకుంటారు? సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఈ వెలుగును కప్పుకోవడం ఎవరికి సాధ్యపడదు. కనుక వస్త్రము వలె వెలుగును కప్పుకొని ఉన్నావు అన్న మాటకు అర్థం ఏమిటంటే వెలుగు అనగా జ్ఞానం, అంటే జ్ఞానముతో నింపబడుట అని అర్థం. అది దేంతో నింపబడుట? జ్ఞానముతో నింపబడుట. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు మనకి ఏమిటానికి వచ్చాడంటే యేసు ప్రభు రెండవ విషయం మనం గమనిస్తే నీకు వెలుగు వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇది రెండవ విషయం. ఏ వస్త్రం ఇవ్వడానికి? వెలుగు వస్త్రాన్ని ఇవ్వడానికి. మొదటి విషయం ఏంటి? తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. నీ దిశమల సిగ్గు కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. కనుకనే ఇది మహా సంతోషకరమైన సువర్తమానమైంది. రెండవది, నీకు వెలుగు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు కనుకనే ఇది మహా సంతోషకరమైన సువర్తమానమైంది. అంటే పరిశుద్ధ దేవుని గుర్తిన జ్ఞానానికి ఇవ్వడానికి వచ్చాడు. ఏ జ్ఞానం ఇవ్వడానికి? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2వ చదవండి ఒకసారి. సామెతలు 32 తొందరగా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ చదవండి. నిశ్చయముగా మనుషులలో అదిగో నా వంటి పశుప్రాయుడు లేడు. ఏ జ్ఞానం లేకపోతే? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేని మానవుడు ఎవరంటే పశుప్రాయుడు అన్నాడు. కనుక ఇప్పుడు మానవులందరికీ ఏ జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు? ఆయన రక్షణ, వెలుగు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. అంటే రక్షణ జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు. అవునా? కనుక పశువుల మేత ఎక్కడ ఉంటుంది? పశువుల తొట్టిలో ఉంటుంది. అంచేత మానవులందరికీ జ్ఞానం ఇవ్వడానికి ఎక్కడికి వచ్చాడంటే ఆయన పశువుల తొట్టిలోకి వచ్చాడు. కనుక పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేకపోతే మనుషులు పశుప్రాయులు. కనుక మానవులందరూ దేవుని జ్ఞానం లేనివాడు కనుక పశుప్రాయులు. కనుక పశువులకు మేత పశువుల తొట్లో ఉంటుంది కనుక పశువుల తొట్లోకి వచ్చాడు ఆయన. అంటే నీకు వెలుగు వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మొదటిది ఏమో తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. రెండవది ఏమో నీకు వెలుగు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. నీకు వెలుగు వస్త్రాన్ని ఇచ్చి నిన్ను పశుప్రాయముని విడిపించి ఆయన పోలికలోకి తెచ్చుకోవడానికి వచ్చాడు ఆయన. అని చెప్పేది రెండవ విషయం. వెలుగు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. అది రెండవ విషయము. మూడవ విషయం ఏదనగా, నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మూడవ విషయం ఏదనగా 30వ కీర్తన 12వ వచనము 30:12 చదువు. నీవు నా గోనె పట్ట విడిపించి ఆ సంతోష వస్త్రమును నీవు నాకు ఇచ్చి లేక ధరింపజేసి ఉన్నావు. మూడో విషయం ఏదనగా మనకి ఏ వస్త్రం ఇచ్చాడంటే ఆయన సంతోష వస్త్రాన్ని. మానవుడికి ఏమి లేదు చెప్పనా? సంతోషము లేదు. మానవుడు ఏం మోస్తున్నాడు చెప్పనా? పాప భారాన్ని మోస్తున్నాడు. పాపాన్ని బట్టి మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నిత్య దుఃఖములోకి.
ప్రకటన 14, 10, 11 వచనాలు. ప్రకటన 10వ అధ్యాయము 14వ అధ్యాయం 10, 11 వచనాలు. అమ్మా చదువు. ఏమియు కలపబడకుండా ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్ర పాత్రలో దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత అగ్ని గంధకముల చేత అది వాడు బాధించబడు. పాపి అయిన మానవుడు ఎక్కడుంటాడు చెప్పనా? అగ్ని గంధకాల గుండములో బాధించబడుతూ యుగయుగాలు ఏడుస్తూ ఉంటాడండి. నిత్యము ఏడుపు, నిత్యము దుఃఖం. ఆ కింద మాట చదవండి, కింద మాట. అదిగో వారి బాధా సంబంధమైన పొగ అదిగో యుగ యుగములు లేచున్నది. అమ్మా చాలు చాలు. బాధా సంబంధమైన పొగ యుగ యుగములు ఏడ్చున్నది. అక్కడ ఏముంది? ఏడుపును దుఃఖము ఉండును అన్నాడు. ఏడుపు దుఃఖము పండ్లు కొరుకుట అచ్చటగుండెను. అంటే పాపి అయిన మానవుడు చనిపోతే అగ్నిగుండంలో యుగయుగాలు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ ఉండాలి. అదే నిత్య దుఃఖము మానవుడిది. మాట వినండి కొంచెం. నిత్య దుఃఖం అన్నమాట అండి. కనుక ఆ నిత్య దుఃఖము నుండి విడిపించడానికే, ఆ భయంకరమైన దుఃఖము నుండి విడిపించడానికే, ఆ గోనె పట్టాన్ని విడిపించి నీకు సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికే ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే ఇది మహా సంతోషకరమైన స్వర్ధమానం. చెప్పండి, ఏ వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు? సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అమ్మా ఏ వస్త్రం? అవును, సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దుఃఖము నుండి విడిపించి, ఆ భయంకరమైన వ్యాధి నుండి విడిపించి, ఆ భయంకరమైన నరక శిక్ష నుండి విడిపించి సంతోషకరమైన వస్త్రాన్ని ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అందుకే ఇది ఏ సువార్త అయింది చెప్పండి? మహా సంతోషకరమైన సువర్తమానమే. నేను ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? మొదటి చెప్పండి. తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. 2 వెలుగు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. 3 సంతోష వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. అందుకే 30వ కీర్తన 12వ చదవండి పూర్తిగా. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము అదిగో నన్ను ధరింప చేసి ఉన్నావు యెహోవా నా దేవా. అది నిత్యము నేను నిన్ను స్తుతించేదని. నా జీవితంలో ఈ నిత్య దుఃఖాన్ని తొలగించావు కనుక, నీ కుమారుని యేసు ప్రభునిచ్చి ఈ నిత్య దుఃఖాన్ని, ఈ నిత్య వేదన నా బ్రతుకు నుండి దూరం చేశావు కనుక, యెహోవా తండ్రి అయిన దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, నిత్యము నేను ఆరాధిస్తాను. నిత్యమైన ఆరాధించాలి. ఎంత అద్భుతమైన మాట కదా. అందుకని గోనె పట్ట నుండి మనల్ని విడిపించాడు. గోనె పట్ట దేనికి గుర్తు అంటే దుఃఖానికి గుర్తు. పాత నిబంధనలో భక్తులు దుఃఖం వచ్చినప్పుడు గోనె పట్ట కట్టిన బూడిద నెత్తి మీద వేసుకుని వాళ్ళు ఏం చేసేవారు? ప్రార్థనలు చేసేవారు. కనుక గోనె పట్ట దేనికి గుర్తు అంటే దుఃఖానికి గుర్తు. కనుక మన జీవితంలో దుఃఖం నుండి విడిపించి సంతోష వస్త్రాలు దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకే మనం దేవుని స్తుతించాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? కొనియాడాలి. ఏమండి? అంచేతనే ప్రభు నామాన్ని కొనియాడే వారంగా, సంతోషంగా ప్రభుని కనపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి నేర్పు. ఈ అనుభవాలను బట్టి దేవుని స్తుతించి మనం కనపరచాలి. అక్కడికి ఎన్ని అయినాయి? మరి ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. యెషయా 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, అమ్మా బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఆ మాట పట్టుకోండి, భారభరితమైన ఆత్మకు అమ్మా ప్రతిగా అదిగో స్తుతి వస్త్రమును ఇచ్చుటకు దిగి వచ్చి ఉన్నాను.
ఇటుగా ఆయన నన్ను పంపియున్నాడు. యేసు ప్రభుని ఎందుకు పంపించాడంటే తండ్రి ఇదిగో అక్కడ చెప్పాడు అక్కడ భారభరితమైన ఆత్మకి ఆ స్తుతి వస్త్రాన్ని ఇవ్వటానికి నన్ను పంపించాడు. స్తుతి వస్త్రము దేనికి ప్రతిగా? భారభరితమైన ఆత్మకు ప్రతిగా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి నన్ను ఈ లోకానికి పంపించాడు. భారభరితమైన ఆత్మ. మన ఆత్మలన్నీ ఏం మోస్తున్నాయి చెప్పనా? భారాన్ని మోస్తున్నాయి. ఏ భారమో తెలుసునా? పాపం అనే భారాన్ని మోస్తూ ఎంతో వేదనలో, దుఃఖములో, కష్టములో, బాధలో, శ్రమలో మన జీవితాలు నడుస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళ జీవితాలు ఎన్ని బాధలండి, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. అవునా కదా? భారభరితమైన ఆత్మకు భారాన్ని మోస్తూ ఇవాళ లోకంలో యేసు ప్రభును బట్టి ఆనందించేవారు కోట్లు మంది. తెలిసిన కోట్లు మంది. క్రిస్మస్ అనగా అర్థం ఏమిటంటే లోకం అంతా ఎలా చేసుకుంటారంటే క్రిస్మస్ బట్టలు, తర్వాత లోక సంబంధమైన ఆడంబరాలు, డెకరేషన్లు, ఇవే అనుకుంటుంది లోకం క్రిస్మస్ అంటే. కాదు. ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఎందుకు వచ్చాడో నేను 3 విషయాలు వివరించాను మీ మధ్యలో. ఒకటి, దిగంబరత్వాన్ని కప్పడానికి వచ్చాడు. అందుకే ఇది మహా సంతోషకరమైన సువర్తమానమైంది. రెండవది, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేని వాడు పశుప్రాయుడు కనుక ఆ మనుషుడికి దేవుని జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు కనుకనే వెలుగు వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. 2, వెలుగు వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు. 3, ఏం చెప్పాను? మూడవది, సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మానవుడు చనిపోతే యుగయుగాల అగ్ని గుండంలో ఏడుస్తూ ఉంటాడు, పైకి రాడు ఇంకెన్నడూ కూడా. యుగయుగాలు అందులో కాలుతూ ఉంటాడు. అది నిత్య వేదన, అది నిత్య దుఃఖము. అలాంటి దుఃఖం నుండి విడిపించి, అలాంటి గోనెపట్ట నుండి విడిపించి నీకు నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకని సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. 4వది, స్తుతి వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు. దేనికి బదులుగా? భారభరితమైన ఆత్మకు. ఇవాళ లోకమంతా భారాన్ని మోసుకుంటూ పెడుతుంది. ఏ భారం అనగా పాప భారాన్ని మోసుకుంటూ పెడుతుంది లోకం ఈనాడు. ఆ పాపం అనే భారంతో లోకం నలిగిపోతుంది. అలాంటి భారభరితమైన ఆత్మకి స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చి ఎక్కడ వేలాడాడు ఆయన? సిలువలో వేలాడుతూ వచ్చాడు. ఏమండి, భయంకరమైన శ్రమ అనుభవించాడు. ఈ మాటలు అర్థం చేసుకోవాలి కొంచెం. మా పుస్తకంలో పాట ఉంటుంది, గాయాములను గాయాములను నా కొరకై పొందేను ప్రభు, గాయాములను గాయాములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెను, వీక్షించి త్రిక్కిరి ముఖమను. గాయాములను గాయాములను మా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములను గాయాములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ఇలా వ్యాధి లేని వాడు వ్యాధిని అనుభవించాడు కదా. ఆయనకి ఏమి లేదు. వ్యాధి ఎవరిది? మనది. మనందరి పాప వ్యాధి
ఆయన మీదకి వెళ్ళిపోయి వ్యాధి లేని వాడు వ్యాధిని అనుభవించాడు. ఏమండి? మనందరం ముఖాలు ఎలా తిప్పేశాం? వ్యాధిగ్రస్తుడైన, ఏదో శాపగ్రస్తుడయ్యాడు, ఏదో పాపం చేశాడు, శాపగ్రస్తుడయ్యాడు అని మనందరం ముఖాలు పక్కకు తిప్పేశాం. అది నా శాపాన్ని అనుభవిస్తున్నాడు, నా పాపాన్ని నేను అనుభవిస్తున్నాడు అని అనుకోలేదు మనం. ఏదో తప్పు చేశాడు అందుకే అనుభవిస్తున్నాడు అనుకున్నామే తప్ప నా పాపం భరిస్తున్నాడు ఆయన, నా గాయాలు అవన్నీ, నేను చేసిన పాపం శిక్ష అనుభవిస్తున్నాడు అని ఆలోచించలేకపోయాం. అందుకనే భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ భారమంతా తొలగించి నీ హృదయాన్ని మొత్తం స్తుతితో నింపి, నీ హృదయాన్ని ఆరాధనా భావంతో నింపి దేవుణ్ణి స్తుతించే హృదయముగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ భారమంతా తొలగించిన వాడు యేసు ప్రభు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ క్రిస్మస్ దినాన్ని ఇంకా ఎంతకాలం భారాన్ని మోసుకుంటూ దుఃఖిస్తూ సంతోషం లేని వారంగా ఎంతకాలం లోకంలో నడుస్తాం? ఎంతకాలం నడుస్తాం? నీ భారాన్నంతా మోసినవాడు, నీ పాప శిక్షణ అంతటిని భరించిన వాడు, నిన్ను నరక శిక్షను తప్పించువాడు యేసు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, నేను ఒక ఘోర పాపిని తండ్రి, ఇదిగో నా భారాన్ని తీసివే తండ్రి, నా బ్రతుకు భారంతో గడుస్తుంది తండ్రి, ఇదిగో నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ఆ భారాన్ని తొలగించి పాపములు క్షమించి పవిత్ర హృదయం ఇచ్చి నిన్ను సంతోషమైన వ్యక్తిగా నేను చేయగలుగుతాడు. అందుకే ఇది సువార్తిది నీకు స్తుతి వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. నీ దుఃఖ వస్త్రాలు తొలగించి నీ గోనె పట్టు విడిపించి నీ భారవతమైన ఆత్మని నీ భారాన్ని తేలిక చేసి ఆ భారమంతా ఆయన మోసి నీకు తేలికనివ్వడానికి వచ్చాడు ఆయన. అందుకనే ప్రభు దగ్గరికి రావాలి ప్రతి మనిషి. ప్రభు, నేను పాపిని తండ్రిని ఒప్పుకోవాలి. ప్రజాపతి దేవేభ్యం ఆత్మాన యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త అన్నాడు. కనుక ప్రజాపతికి లోకాన్ని దిగువచ్చి మన కొరకు యజ్ఞం అయ్యాడు ఆయన. ఆయన దగ్గరికి రావాలి ప్రతి మనిషి. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన శిలువలో కాచి రక్తంలో కడుక్కోవాలి, శుద్ధులం కావాలి. సహయజ్ఞ ప్రజాసృష్టిలో పురోవాచ అనేన ప్రశిష్యద్వా మేష ఉత్కృష్ట కామదుక్ అన్నాడు. అంటే నేనే యజ్ఞం అయిపోతానని చెప్పాడు. ఏమండి? ప్రజాపతి చెప్పాడు నేనే యజ్ఞం అయిపోతానని చెప్పాడు. సహయజ్ఞ, నేనే యజ్ఞం అవుతాను అలా చెప్పిన వాడు ఎవరు? ప్రజాపతి. ప్రజాపతి చెప్పాడు. ఆయన ఎవరు? అనేనా అంటే పరిశుద్ధుడని. ఎలా పరిశుద్ధుడు? ప్రసవిష్యద్వా. ద్వా అంటే రెండు. ఏంటి రెండు పాపములు? ప్రసవ అంటే జన్మ పాపము, విషయ అంటే కర్మ పాపం. ఈ రెండు పాపములు లేనివాడు ఆయన చెప్పాడు. ప్రసవిష్యద్వ మేష ఉత్కృష్టక. మేషడు ఒక పశువులే వస్తాడు, ఉత్కృష్టక యజ్ఞం చేస్తాడు, మధు లోకముల కొరకు యజ్ఞం చేస్తాడు అని చెప్పాడు. సర్వ విశ్వం కొరకు యజ్ఞం చేశాడు ఆయన. అలాంటి ప్రభు దగ్గరికి ప్రతి మానవుడు రావాలి. వచ్చి ప్రభువా, నేను పాపిని, ఘోర పాపిని, నేను జన్మ పాపిని, కర్మ పాపిని, నువ్వు కార్చిన రక్తంలో నా దోషములు క్షమించు నాయన అని అడిగి ఆ పాప భారాన్ని ఎప్పుడైతే దించుకుంటామో అప్పుడే హృదయానికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఒకసారి నేను ఒక వాడలోకి వెళ్ళాను, సువార్త వాడది. విశాఖపట్నం వాడలోకి వెళితే ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమైనా తెలిసిన, నాకు 300 ఎకరాలు పొలం ఉంది అని నాకు నెమ్మది లేదు. నాకేమి లేదు, నెమ్మది లేదు. నేను ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకున్నానో నా హృదయంలో శాంతి దొరికింది, నా హృదయంలో నెమ్మది దొరికింది అని చెప్పగలిగా. 300 ఎకరాలు ఉన్న వాడికి శాంతి లేదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో అప్పుడే శాంతి, అప్పుడే సమాధానం. యేసు ప్రభు చెప్పారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పారు. భారభరితమైన ఆత్మకు శాంతినిచ్చేవాడు ఆయన్ని, నెమ్మదినిచ్చేవాడు ఆయన్ని, సమాధానం ఇచ్చేవాడు ఆయన్ని. అందుకే ఆయన దగ్గరికి రావాలి.
చత్వారి శృంగతయో హాస్య పాద ద్విపాద విహస్త సప్త శీర్షై అష్టాసో హాస్య త్రిధావృదోషభో రోరవితి మహాదేవ మత్యాగము అవివేశ అని చెప్పాడు. ఆ మాటకు అర్థం మహాదేవుడు మత్యాగము. ఆ మత్స్యులంటే మానవుడై యజ్ఞం చేశాడు. ఎవరు? మహాదేవుడు. ఎలా చేశాడు? త్రిధామృత వృషభోరవీతి 3 బ్రేకుల మీద ప్రేలాడుతూ యజ్ఞం చేశాడు. అలా యజ్ఞం చేసిన వాడు యేసు ప్రభు. అందుకే ప్రతి మానవుడు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి జన్మ కర్మ పాపములు కడుక్కుని శుద్ధి కావాలి. భారభరితమైన ఆత్మకు, చెప్పండి, అవును నవలాట కాదు ఇది, భారభరితమైన ఆత్మకు ఆ స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి. అందుచేత నీ హృదయం ఉల్లాసంతో నింపబడాలన్నా, నీ హృదయం ఒక స్తుతితో నింపబడాలన్నా, నీ హృదయం ఆరాధనతో నింపబడాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. అందుకనే భారభరితమైన ఆత్మను తొలగించి స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఇవాళ మా హృదయంలో ఎంతో ఆనందం, సంతోషం. నా పాపములు క్షమించాడు. నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాను. ఒక నిరీక్షణ, ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు ఇవాళ. అందుకే మరణం వల్ల మనకి ఏముండదు, భయం ఉండదు. దేవుని రాజ్యంలో ఉంటానని ఒక శుభప్రదమైన నిరీక్షణ. అందుకే లోకానికి ఏమయ్యాడైనా రక్షకుడు. దేనిని తప్పించడానికి? అగ్ని గంధకాలతో మండు గుండం నుండి తప్పించడానికి ఏమయ్యాడు ఆయన? రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం ఏమిటి? రక్షకుడు. ఆ రక్షకుడిని హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు ఆ భారం అంతా తొలగించి హృదయానికి ఏమిస్తాడు ఆయన? నెమ్మదినిస్తాడు. హృదయాన్ని దేంతో నింపుతాడు? ఆరాధనతో నింపుతాడు, స్తుతి వస్త్రాలతో నింపుతాడు. అంచేత భారభరితమైన ఆత్మకి స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక మొట్టమొదట తెల్లని వస్త్రాలు ధరింపజేశాడు కనుకనే, దిగంబరత్వం తొలగించాడు కనుకనే ఇది మహా సంతోషకరమైన స్వర్తమానమైంది. రెండవది వెలుగు వస్త్రం ఇచ్చాడు. నిన్ను వెలుగుతో నింపాడు ఆయన. వెలుగు వస్త్రాన్ని ఇచ్చాడు. నిన్ను పశుప్రాయం నుండి విడిపించాడు. వెలుగు వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వెలుగు వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు కనుకని ఆయనది మహా సంతోషకరమైన స్వర్తమానమైంది. మూడవది సంతోష దుఃఖము నుండి విడిపించాడు. శాశ్వత దుఃఖము నుండి విడిపించాడు. సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు కనుకని ఇది సర్వలోకానికి ఏమైంది? మహా సంతోషకరమైన స్వర్తమానమైంది. నాలుగవది స్తుతి వస్త్రము. అంటే భారభరితమైన ఆత్మను తొలగించి స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు కనుకని ఇది సర్వలోకానికి ఏమైంది? ఇది మహా సంతోషకరమైన స్వర్తమానమైంది. ఇది ప్రజలందరికీ కలగబోవు ఆ మహా సంతోషకరమైన స్వర్తమానం. ఏటా స్వర్తమానము? ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ రక్షకుడు నీ హృదయంలో జన్మించాలి. నీ హృదయంలో జన్మిస్తే ఇన్ని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోగలుగుతాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఇటు ప్రభువుని అంగీకరించకుండా ఊరికి ఖాళీగా వెళ్ళిపోతే ఇన్ని ఆశీర్వాదాలు నష్టపోతారు. కనుక అలా వెళ్లకుండా యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాలని ఈ నా మాటలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దైవించిన తర్వాత దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఈ లోకానికి రావడం ఎందుకు సంతోషకరమైన స్వర్తమానమైందో కొన్ని విషయాలు మా ముందుంచినందుకు మీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఇంకెక్కడికి వచ్చిన వారిలో ఇంకా ఎవరైనా నీవెవరవో ఏమిటో సరైన గ్రహింపు లేని వారిగా ఉంటే ఇంకానూ మీరు వారితో మాట్లాడి జీవితము భారభరితంగా గడపకుండా తేలిక చేయవాడవు, మా పాప భారాన్ని మోసిన వాడవు, మా హృదయాల నుంచి పాప భారము తొలగించి మా హృదయాలకి నెమ్మదినిచ్చేవాడు. ఆ సత్యాన్ని గ్రహించి నిన్ను రక్షకుడిగా
అంగీకరించి ధన్యులు కావడానికి సహాయం చేయండి. మీరు కార్చిన రక్తంలో జన్మ కర్మ పాపములు కడుక్కుని పరిశుద్ధులు కావడానికి సహాయం చేయండి. ఏ మాటలు చెప్పమని నన్ను ఇక్కడ మీరు ప్రేరేపించి నన్ను పంపించారో ఆ నీ మాటలు ఈ స్థలములో విడుదల చేశాం. మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ యొక్క పరిచర్యను సఫలపరచండి. నీతి కలిగిన నీ నోటి మాట వెళ్ళింది కనుక కార్యాన్ని జరిగించి తీసుకురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈనాడు సర్వలోకము నేను సంతోషంగా ఆరాధిస్తూ ఉండగా మా ఆరాధన కూడా అందుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. ఇక్కడ దైవజనుడు ప్రియుడు బెంజమిన్ గారిని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబం, వారికి ఇచ్చిన బిడ్డలు, అలాగే పాస్టమ్ గారిని బట్టి, అలాగే పాస్టమ్ గారి విజయమ్మ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సంఘ పెద్దలు డాక్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ప్రియుడు సత్యనారాయణ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, గాంధీ గారు వారి కుటుంబాన్ని బట్టి, నాగబాబు గారు వారి కుటుంబాన్ని బట్టి, సత్యబాబు గారు వారి కుటుంబాన్ని బట్టి, ఈ ప్రియులందరిని బట్టి, సంఘ పరిశుద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాం. వేదిక నలుగురు దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకుని నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన మా ప్రియులు, నా ఆత్మీయ కుమారులు రవికుమార్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు మరి చినవేరం నుండి, వేమవరం నుండి, కొత్త కోసలమూరు నుండి కొంతమంది ప్రియులు రాగలిగారు. వచ్చిన వారిని బట్టి అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నూతనంగా ఎవరైతే వచ్చినారో వారి జీవితాల్లో నీ బలమైన కార్యమును చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగిలిన సమయము ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ అనారోగ్యాలతో బాధపడుతున్న మా ప్రియులు డాక్టర్ గారిని బట్టి, సత్యనారాయణ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి. మీ నూతన నిబంధన రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. మంచి ఆరోగ్యములు వారికి దయచేయమని నీ పాదశంలో ప్రార్థిస్తున్నాం. రమేష్ వారి తండ్రి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇలా మరొకసారి మీ అందరికీ వందనాలండి. వేదిక నలుగురు దైవజనులకి కూడిన మీ అందరికీ, సంఘ పెద్దలకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా తప్పట్లు కొట్టవలసిందిగా మనం చేస్తున్నాం. మరి నూతన వస్త్రాలు కూడా బహుకరణ ఉందండి. అది ప్రేమతో స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సన్మానానికి మేమైతే పాత్రులం కాదు. వాస్తవంగా నాకు తెలిసి నా జీవితం ఏంటో, నేనేంటో నాకు బాగా తెలుసు. దీనికైతే నేను పాత్రునైతే కాదు. ఈ సన్మానం ఎవరిని బట్టి కలిగిందంటే నా ప్రభువును బట్టి నాకు కలిగింది. చూడండి, గాడిద మీద ప్రభు కూర్చున్నప్పుడు గాడిదకి విలువ వచ్చింది కదా. గాడిదకి విలువ వచ్చి ఆ గాడిద కింద వస్త్రాలు వేయబడ్డాయి. ఇంచేత వస్త్రాలు ఎందుకు వేయబడ్డాయి? ప్రభు కూర్చున్నారు కనుక వస్త్రాలు వేయబడ్డాయి. అంటే ప్రభువును బట్టి ఆ గాడిదకు విలువ వచ్చింది. అలాగే నా బ్రతుకు కూడా గాడిద బ్రతుకే నా జీవితం కూడా. ఈ సన్మానం ఎవరిని బట్టి కలిగిందంటే ప్రభువును బట్టి నాకు కలిగింది కనుక సమస్త విధములైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నా ప్రాణనాథుడైన యేసునాథునికే ఈ సన్మానాన్ని సమర్పిస్తున్నాను. అలాగే దేవుని సేవకుల హృదయంలో ఈ ప్రేరణ దేవుడే కలిగించారు. నా సేవకుని ఇలా చేయని దేవుడే కలిగించారు కనుక మరొకసారి దైవజనులైన బెంజమిన్ అయ్య గారికి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అయ్యా దయచేసి ఏమనుకోవద్దండి. 15వ కీర్తన 4వ అధ్యాయము 2వ లైన్లో ఒక మాట ఉంటుంది. ఒకసారి చూడండి. దేవుని వాక్యానుసారంగా దేవుని దాసులకి సన్మానం చేయటం జరుగుతుందండి.
అతని యథార్థమైన ప్రవర్తన కలిగి అమ్మ 4 వచ్చినము 15:4 అతని రెండోదైన అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించనని దేవుని వాక్యానుసారంగా దేవుని దాసుని సన్మానించడం జరుగుతుంది. అందరు తప్పట్లు కొడదామండి. వందనాలండి. అలాగే మరి దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ సన్మానానికి అయితే నేను పాత్రని కాను కనుక ఇలాంటి నాకు అసలు ఇష్టమే ఉండదు. నిజంగా దైవజనులు స్టేజ్ మీదకి పిలుస్తారు, పిలుచున్న రావటానికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఆయన మాట తీసుకోలేక స్టేజ్ మీదకి వస్తాను. కానీ మీలో ఒక్కడిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఏదో ప్రత్యేకంగా దైవజనుడు అనేది అనిపించుకోవాలని నాకు ఆలోచన అసలు లేదు. రెండోది, నన్ను నా వయసులో అయితే ఒక బ్రదర్గా, లేకపోతే నాకన్నా చిన్నవాళ్ళు అయితే ఒక అంకులుగా నన్ను పిలవటమే నాకు మంచిది. కానీ చాలామంది అయ్యగారు అయ్యగారు అంటారు, దానికి కూడా వారు అంటారు. కానీ అది నేను తీసుకోను, హృదయంలోకి తీసుకోను నేను. కనుక ఏదైనా ఘనత మహిమ పొందాలంటే ఆయనే పొందాలి, మనం కనపడకూడదు, నేను కనపడకూడదు అనేది నా ఉద్దేశం, ఆలోచన. కనుక ఇదే ఫస్ట్ సారి, ఇదే లాస్ట్ సారి, ఇంకెప్పుడు నన్ను పిలవద్దు. ఇలాగ దైవం ఏం చేద్దంటే సేవకుల మాట తీసుకువేయలేక నేను కూర్చున్నాను. కానీ ఇలాగా ఘనత, దేవునికి రావాల్సిన ఘనత నేను కొంచెమైనాను దొంగిలించడానికి నేను ఇష్టపడను. కనుక నన్ను దయించి ఇంకో రకంగా అన్యతగా దేవుని దాసులు పిలిచినా రాలేదని అన్యదానని భావించొద్దు. కనుక నా హృదయంలో ఒక నిశ్చయిత ఉంటుంది, దానికి వ్యతిరేకంగా నేను వెళ్ళను. కనుక ఈ మాటలు మీరు మనస్కరించాలని, నన్ను అన్యదా భావించొద్దని, అలాగే దైవజనులు కూడా రమ్మన్న రాలేదని అన్యదా భావించొద్దని మరొకసారి దైవజనులకు కూడా వినపం చేసుకుంటే ఈ మాటలు ముగిస్తున్నాను. అండి ఇంతవరకు దైవ సేవకులు మన మధ్య ఉండి అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకుందాం. విలువైన మాటలు, మన ఆత్మకి రక్షణ కలిగించే మాటలు, దేవునితో సమాధానపరిచి దేవునితో నిలిచి ఉండే ఆ యొక్క మాటలు దేవుడు మరి ఆయన నోట ఉంచి ఇంతవరకు వాడుకుంటూ వచ్చారు. ఇది మధురమైన గొప్ప సమయము. ఈ క్రిస్మస్ యొక్క శుభ సందర్భంలో మనం అందరము కూడా ఇలాగా ఏకముగా కూడి ఆయన నామములో సంతోషించి ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన స్తుతిందాం, ఆరాధిందాం. కనుక అసలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నీ ఘనమైన పవిత్రమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. అపాత్రులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము తండ్రి, ఈ భూమి మీద నాయన నీ పెద్దలుగా అయా మేము ఉండడానికి తండ్రి, అయా మరి నాయన మీరు మాకు దేవుడిగా ఉండడానికి ఈ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి నాయన విలువైన గొప్ప రక్షణ ఇచ్చావు తండ్రి. దేవా, దిగంబరులమై ఉన్నప్పుడు అవమానము కలిగి నాయన అయా సిగ్గు కలిగిన వారిమై ఉన్నప్పుడు మా దిగమత్తం కప్పడానికి తండ్రి అయా మాకు నాయన సంతోష వస్త్రాన్ని ఇచ్చావు తండ్రి. అందుని బట్టి వందనాలు. అలాగే మా జీవితంలో జ్ఞానము లేకుండా చీకటిలో ఉన్న మాకు వెలుగు వస్త్రాన్ని ఇచ్చావు. అలాగే మా జీవితంలో తండ్రి నాయన ప్రభు మరి అనేక విధాలుగా అయా భారముతో ఉన్న మాకు తండ్రి దేవా నాయన అయా సంతోష వస్త్రాన్ని ఇచ్చావు తండ్రి. అలాగే నాయన ప్రభు నిన్ను ఆరాధించడానికి పవిత్రుడైన జీవం గల దేవునిగా నిన్ను ఆరాధించడానికి, సృష్టికర్త అయిన దేవునిగా నిన్ను ఆరాధించడానికి నువ్వు స్తుతి వస్త్రాన్ని ఇచ్చావు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం.
ఈ లోకానికి నువ్వు వచ్చి నాయన మానవుని జీవితంలో ఏ అయితే కొదువుగా ఉన్నాయో అయా ఆ కొదువుని తీర్చి అయ్యా నాయన నీ నామములో అయ్యా మీరు చేసిన గొప్ప మేలును బట్టి ఉపకారం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇక ముఖ్యమైన ఈ సమయంలో మీ దాస్తులు తండ్రి బెంజమిన్ గారిని బట్టి మీ దాస్తురాలను బట్టి నీకు వందనాలు. స్థానిక సంఘమును బట్టి అయ్యా వందనాలు నాయన. మరి నాయన మరి మీ దాసులైన వారిని పిలిచి సంఘ పరిశుద్ధుల్ని పిలిచి ఈరోజు నాయన క్రిస్మస్ యొక్క ఆయా శుభ సందర్భంలో తండ్రి చక్కగా కూడికని ఏర్పాటు చేసి నిన్ను ఆరాధించడానికి ఇక నాయన ఈ సంఘం చేసిన ఏర్పాట్లను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుల్ని వారి కుటుంబాన్ని సంఘాన్ని సంఘ సహోదరుల్ని పరిశుద్ధులను అందరినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. నేను చేరి వచ్చిన కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి గారిని త్రిపోలు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారు చేస్తున్న పరిసరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పరిసరిని దీవించండి. మీ దాసులతో మేము కూడా కలిసి ఆయా పరిసరి చేసే భాగ్యాన్ని మీరు మటించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవానాయన ఈ సమయంలో నాయన ఈ సంఘ ప్రియులందరూ కూడా చక్కగా సంతోషముగా కేక్ కటింగ్ చేయడానికి నాయన ఏర్పాటు చేశారు. కేకు ఎలాగైతే మధురముగా తీగా ఉంటుందో అటువంటి ప్రేమతో అటువంటి మధురముతో తండ్రి నాయన సంఘ ప్రియులందరినీ మీరు నాయన ఆశీర్వదించి దీవించమని అయా ప్రార్థన చేస్తూ చేరువచ్చిన మీ దాసుల్ని అలాగే ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్న ఆ యొక్క సహోదరులను బట్టి అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మమ్మల్ని అందరి మీద దయగలిసేగలుగా అప్పగించుకుంటూ ఈ జరగబోయే కార్యక్రమాలు మీరు తోడే నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కొనసాని గాంధీ గారు, లక్ష్మి గారు, వారి యొక్క పెద్ద కుమారుడు నానాజీ బాబ్జీ, అలాగే చిన్న కుమారుడు బాబ్జీ రజని, వారి కొరకు మనం సంఘమంతా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి 21 రోజు మన రజనీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసాం. కానీ గర్భవతిగా ఉన్నది. ఆ కడుపులో ఉన్న బిడ్డకి హార్ట్ బీట్ పెరగాలి, అంత మంచి ఆరోగ్యం కావాలని ఆ బిడ్డ కొరకు ప్రార్థించాను. ఆల్రెడీ హాస్పిటల్ దగ్గరే ఉంది. ఆ బిడ్డ ఏం చేశారంటే దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేస్తారని ఈ కేక్ తీసుకొచ్చారండి. దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. సేవకంగా నుంచోండి, కేక్ కట్ చేద్దాం. అమ్మా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సంతోషకరమైన సమయం ఈ కేక్ మనం కట్ చేద్దాం ప్రార్థన చేసి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీరు ఈ లోకంలో జన్మించి మాకెంతో ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించారు. భౌతిక విషయాలను బట్టి కాదు కానీ శాశ్వత ఆనందాన్ని శాశ్వత సంతోషాన్ని మీరు మాకు ఇచ్చారు. అవి చెప్పనాశక్యము కాని సంతోషము ఆనందము మీ ద్వారానే మాకు కలిగింది. ఇందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ మరి సంతోషకరమైన సమయంలో మేమందరము కలిసి నిన్ను ఆరాధిస్తూ సంతోషంగా ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా మీరు మానవుని జీవితానికి ఎలాగూ తీయగా ఉన్నారో చేదైన అనుభవాలని తీపిగా ఎలా మార్చారు, దానికి చిహ్నంగా ఈ క్రిస్మస్ దినాన్ని ఈ తీపిగా ఉండి కేక్ కట్ చేస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ మీ దీవెనతో నింపండి. అలాగే కేక్ ఏర్పరిచిన కుటుంబాన్ని దీవించండి. కోనస్థాని రజనీ గారిని, వారి భర్తని, ఇంకా కుటుంబ సభ్యులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ మరి సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఇప్పుడు పైన చూస్తారా? ఇప్పుడు అంతా చాలా మార్చలేదు. తమ్ముడు ఉన్నాడు, ప్రశాంతి వాళ్ళ యొక్క అన్నగారు. ఆయనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్లుగా ఆయన గురించి కూడా ప్రార్థన జ్ఞాపం చేసుకున్నాం. కొంత బలహీనంగా ఉన్నారు వారు ఆరోగ్యం గురించి ప్రార్థనలు జ్ఞాపం చేసుకున్నాం. వారు కూడా ఈ సందర్భంగా కేక్ ఏర్పాటు చేశారు. దీని గురించి కూడా ప్రార్థనలు మనం జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయంలోనైనా మహేష్ అనే ప్రియ తమ్ముడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ తమ్మునికి మంచి ఆరోగ్యాన్ని దయచేయి. స్వస్థపరచ యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడవు నీవు. ఎంతో మంది రోగుల్ని బాగు చేసిన దేవుడవు నీవు. కొన్ని కోట్ల మంది భూమి మీద రోగులను బాగు చేసి ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవుడవు. స్వస్థపరచ యెహోవాను నేనే అని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడవు. కనుక మహేష్ అనే తమ్ముడికి సంపూర్ణమైన ఆరోగ్య నా కుమారుడికి ఇవ్వండి. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది. కనుక నీ ప్రభావం నా బిడ్డ శరీరంలోకి విడుదల చేసి కుమారుని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము బిడ్డకు దయచేయి. అలాగే మహేష్ తల్లిదండ్రులను జ్ఞాపం చేసుకోండి, వారిని కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రశాంతిని జ్ఞాపం చేసుకోండి, వారికి ఇచ్చిన భర్తను కూడా జ్ఞాపం చేసుకోండి. బిడ్డలకు సంతానము లేదు, సంతానం దయచేయండి. సంతానము లేని వారికి సంతానం ఇచ్చే దేవుడవని, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యమని నీ వాక్యము సెలవిస్తుంది. కనుక కుమార్తె ప్రశాంతి కూడా చక్కటి సంతానము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఇక్కడ నుంచున్న ప్రియ సహోదరులను వారి కుటుంబాలని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ సంతోషకరమైన సమయంలో వారు కేకు తీసుకొచ్చారు. నువ్వు ఆశీర్వదిస్తావని, దీవిస్తావని, నువ్వు సకల ఆశీర్వచనలకు కారణభూతుడివని నిన్ను ప్రేమించి వారు తీసుకొచ్చిన కేకును బట్టి కూడా వందనాలు. వారిని మీరు ఆశీర్వదించి దీవించి వారికి ఉన్న అక్కర్లు కొదువులన్నీ తీర్చమని, కేకులాగా వారి కుటుంబాలు ఉన్న విషయాలు మాధుర్యంగా మార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ సరిపెట్టుకోండి. ఇక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమునికే కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన. ఈ సందర్భంగా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.